నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మన ఇళ్లలో ఈ సీజన్ మామిడికాయ సీజన్లో ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవడం, ఎలా నిల్వ చేసుకోవడం తెలుసుకుందాం. మన చింతనంలో మన ఇళ్లలో సుమారుగా 100-150 కాయలతో పచ్చళ్ళు పెట్టేవాళ్ళు. అవి సంవత్సరం అంతా నిల్వ ఉండేవి, పాడవకుండా ఉండేవి. కానీ ఇప్పుడు మరి పచ్చళ్ళు నిల్వ ఎందుకు ఉండట్లేదు అంటే ఉప్పు కషాయం అయిపోతున్నాయి, లేదా బూజు పట్టిపోతున్నాయి, లేదా రంగు వెలిసిపోతున్నాయి. ఎందుకనంటే మనం మన పూర్వీకులు పాటించిన పద్ధతిని మనం పాటించకపోవడం. ఈ వీడియోలో మనం ఎలా పచ్చడిని తయారు చేసుకోవాలి, ఎలా నిల్వ చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ ఆవకాయ పచ్చడి, ఈ వేసవికాలంలో వచ్చే మామిడికాయలతో పెట్టుకునే ఆవకాయ పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో ముందు తెలుసుకుందాం. 1 మామిడికాయలు, 2 ఆవాలు, 3 ఉప్పు, 4 నూనె, 5 కారం, 6 మెంతులు. మళ్ళీ చెప్తున్నాను, మామిడికాయలు ఉండాలి, అలాగే ఆవాలు ఉండాలి, అలాగే ఉప్పు, నూనె, కారం, మెంతులు, 6 శాలతీలు ఉండాలన్నమాట. ఈ ఆవకాయలో రకాలు ఏంటంటే మన చాలా ఏరియాని బట్టి, ప్రాంతీయాన్ని బట్టి ముక్క ఆవకాయని, ఆవు పిండితో వేసిన ఆవకాయని, వెల్లుల్లి ఆవకాయని, బెల్లం ఆవకాయని, మెంతులతో మెంత ఆవకాయని, పులిహోర ఆవకాయని, ఇట్లా రకరకాలుగా ప్రాంతీయాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. మనం ప్రధానంగా ఈ ఆవకాయ పచ్చడికి కావాల్సినటువంటి 4 పార్ట్లు. 1 ఈ వస్తువులన్నీ సేకరించుకోవడం, 2ది సరైన కొలతలతో ఈ వస్తువుల్ని అంటే మామిడికాయల్ని, ఆవాల్ని, మెంతుల్ని, కారాన్ని సరైన కొలతలతో తీసుకోవటం, 3ది మిక్స్ చేయటం. ఈ మిక్చర్ని మొత్తం జాగ్రత్తగా కలపాలన్నమాట. ఈ 4వది ఏంటంటే ఈ పచ్చడిని ఎలా నిల్వ చేసుకోవాలో కూడా తెలుసుకోవాలి. మనం ఈ 4 పాయింట్లకు సంబంధించి మొదటి దాంట్లో ఈ మామిడికాయల గురించి తెలుసుకుందాం. ఈ మామిడికాయలు చాలా రకాలు ఉన్నాయి. బంగినపల్లి అని, తోతాపూరి అని, జలాలని, నాటుకాయలని, కలెక్టర్ కాయలని, పునాసకాయలని, చిన్న రసాలని, పెద్ద రసాలని, తెల్ల గులాబీలు, చాలా రకాలు ఉంటాయి అన్నమాట. కానీ వీటిల్లో మామిడికాయ ఈ మాగాయి ఆవకాయ పచ్చడికి ప్రశస్తమైనవి ఏంటంటే చిన్న రసాలు, పెద్ద రసాలు. ఆవకాయ పచ్చడికి చిన్న రసాలు, మాగాయ పచ్చడికి పెద్ద రసాలు అన్నమాట. ఇది కొన్ని ఏరియాల్లో దొరక్క పీతకాయలతో కూడా పెడుతూ ఉంటారు. అలా కూడా చేయొచ్చు, ఇది కూడా బాగుంటాయి. కానీ నిల్వకు కొంచెం తేడా ఉంటుందని అనిపిస్తుంది అనమాట. మనకి ఈ రోజుల్లో మన ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ మామిడికాయ దొరుకుతుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి సాధ్యమైనంత వరకు చిన్న రసాలతోనూ, నాటుకాయలతోనూ, జలాలతోనూ, తెల్ల గులాబీలతోనూ ఈ ఆవకాయ పచ్చడిని తయారు చేసుకోండి. అలాగే ఆవాలు, 2వ వస్తువు ఆవాలు. ఈ ఆవాల్లో సన్న ఆవాలు, పెద్ద ఆవాలని 2 రకాలు ఉంటాయి. ఆవకాయకి సన్న ఆవాలు వాడతాం, మాగాయకి పెద్ద ఆవాలు కూడా వాడచ్చు. ఆవకాయకి, మాగాయకి మామూలుగా ఈ ఊరగాయలకి సన్న ఆవాలే వాడతాం. పెద్ద ఆవాలు కూడా వాడచ్చు. పెద్ద ఆవాలు ఘాటుగా ఉండవు, అంతే తేడా. ఇవి మార్కెట్లో దొరుకుతాయి ఆవాలు. జనరల్గా ఈ రోజుల్లో అన్నీ బాగు చేసిన ఆవాలే అమ్ముతున్నారు. వాటిని తీసుకొచ్చి కొద్దిసేపు ఎండలో పెట్టి ఆ తర్వాత మనం మిక్సీలో పెట్టి ఈ ఆవు పిండిని తయారు చేసుకోవాలి. ఒకవేళ ఆవాలు కానీ, బాగు చేసిన ఆవాలు కానీ దొరకపోయేటట్టయితే మీరు నీళ్ళల్లో వాటిని కొద్దిసేపు గాలింపులాగా చేసి, అంటే వాటి నీళ్ళల్లో కలిపి మిక్స్ చేస్తే ఆ దాంట్లో ఉన్న చెత్త అంతా పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ ఆవాలని ఎండలో ఎండబెట్టి మిక్స్ చేసుకుని ఆవు పిండిని తయారు చేసుకోవాలన్నమాట. అలాగే మార్కెట్లో కూడా ఈ ఆవు పిండి, మంచి ఆవు పిండి మార్కెట్లో కొన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది. దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. ఈరోజు 3వది వచ్చేసి ఉప్పు. ఈ ఉప్పు మెత్తటి ఉప్పుని, ఇప్పుడు మెత్తగా ఉండేటువంటి ఉప్పుని మాత్రం దీనికి వాడకూడదు. జల్లెడ వేసిన ఉప్పు ప్యాకెట్లో దొరుకుతుంది. ఆ ఉప్పుని పూర్తిగా మనం ఆ ఉప్పునే వాడాలి. మెత్తగా ఉన్నది కానీ, లేకపోతే రాళ్ళ ఉప్పుని కానీ వాడితే మనకు కొలత తెలియక ఉప్పు కషాయం అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఉప్పు కషాయం అయిపోయినప్పుడు మళ్ళీ మామిడికాయ ముక్కలు మనం తీసుకొచ్చి మనం వాటిలో కలిపి మనం మిక్స్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి జల్లెడ చేసిన ఉప్పు కూడాను మనకు మార్కెట్లో, ప్యాకెట్లో దొరుకుతుంది. దాన్ని మనం వాడచ్చు. అలాగే తర్వాత వస్తువు కారం. ఈ కారాన్ని గుంటూరు మిరపకాయలు, తర్వాత బళ్ళారి కాయలు, భద్రాచలం కాయలు, ఖమ్మం కాయలు, ఇట్లా రకరకాల మార్కెట్లో దొరుకుతాయి. పచ్చడి బాగా
కారంగా ఉండాలి అనుకునేటట్టయితే గుంటూరు కారాన్ని మీరు గుంటూరు మిరపకాయల్ని వాడచ్చు. మా కారం తక్కువగా ఉండి బాగా రంగుగా ఉండి ఎర్రగా రంగుగా ఉండే పచ్చడి కావాలంటే బళ్ళారి కాయల్ని ఈ ఆవకాయ పచ్చడికి వాడచ్చు అనమాట. ఇవి కూడా మీరు మార్కెట్లో దొరికేటువంటి మిరపకాయలను తీసుకొచ్చి ఎండబెట్టి మిక్సీలో కారం చేసుకుని జల్లెడేసుకోవాల్సి వస్తుంది. అలా కాకపోయేటట్టయితే మీరు మిల్లుల్లో కూడా ఈ కారాన్ని మీరు పట్టించుకోవచ్చు. కాకపోతే మిల్లుల్లో జాగ్రత్తగా పట్టాలి వాళ్ళు. అలా కాకుండా మనం ఈ మంచి కిరాణా షాపుల్లో ఈ కారం కూడా ప్యాకెట్లలో దొరుకుతుంటుంది అనమాట. తర్వాత వస్తువు వచ్చి నూనెలు. మనం ఈ నూనెలు మార్కెట్లో చాలా రకాలైనటువంటి నూనెలు దొరుకుతున్నాయి ఇవాళ. సన్ఫ్లవర్ ఆయిల్ అని, వేరుశనగ నూనెని, తర్వాత కాటన్ సీడ్ ఆయిల్ అని, పప్పు నూనెని, ఇట్లా చాలా రకాలైనటువంటి ఆయిల్స్ మనకి దొరుకుతున్నాయి. అన్నిటికీ కొంటే కూడా ఈ పప్పు నూనె మాత్రమే ఈ ఆవకాయ పచ్చడికి మనం వాడాలి. ఇది ఖరీదైనప్పటికీ కూడా ఈ పప్పు నూనె వాడాలి. ఇది రుచికరంగా ఉంటుంది, నిల్వ ఉంటుంది, అలాగే ఖరీదు కూడా ఉంటుంది. తర్వాత మెంతులు మనకి ఎక్కువ అక్కర్లేదు. చాలా 150 గ్రాముల మెంతులు తీసుకోవాలి. కానీ మీరు ఈ మెంతి పౌడర్ని మాత్రం తయారు చేయక్కర్లేదు. మెంతులుగానే వాటిని మనం వాడతాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముక్కలు కొట్టడం. ప్రధానంగా మామిడికాయకి ముక్కలు కొట్టడం ఎట్లాగో చాలామంది ఏం చేస్తుంటారే, మామిడికాయలు కొన్న చోట అక్కడే ముక్కలు కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ముక్కలు కొట్టిస్తూ ఉంటారు. అయితే మామిడికాయని మనం ఇంటికి తీసుకొచ్చి ఈ పైన ముచ్చికలు కట్ చేసి ఎందుకంటే వీటిల్లో కొంత ఈ ముచ్చికల్లో ఎంతో కొంత సొన ఉంటుందన్నమాట. కాబట్టి ముచ్చికలు కట్ చేసి కాయలు తడిగి శుభ్రంగా తుడిచి కొద్దిసేపు ఎండబెట్టి, అంటే తడారేంతవరకు ఎండబెట్టి అప్పుడు ముక్కలు కొట్టాలి. ఇంత ప్రయత్నం మనం ఇళ్లలో చేయడం కష్టం అవుతుంది కాబట్టి మనం బయట జనరల్గా ముక్కలు కొట్టిస్తూ ఉంటాం. మనం ముక్కల్ని టెంకతో పాటుగా ముక్కల్ని కొట్టాలి. ముక్కలు కొట్టాలి. ఈ టెంకకి లోపల జీడి ఉంటుంది. జీడి అనేటువంటి పదార్థం ఉంటుంది. దాన్ని మనం పారేయాలి, దాన్ని వాడకూడదు. ఈ టెంకకి జీడికి మధ్యలో ఒక పొర, లేయర్ లాంటి ఒక పొర ఉంటుంది అనమాట. ఆ పొరని మనం ఈ ముక్కలతో పాటుగా ఉన్నటువంటి ఆ పొరని మనం తీసేసేయాలి. అలాగే ఈ పొరను తీయించాలి. ఇది తీయకపోతే ఏమవుతుందంటే పచ్చడిలో కలిసిపోయి మనం తినేటప్పుడు పిల్లలు కానీ మనకు కానీ నోట్లోకి ఇది లేయర్ కొంచెం గట్టిగానే ఉంటుంది, అది కరగదన్నమాట. అది నోట్లోకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ముక్కలు ఇంటి దగ్గర తయారు చేసుకోండి. సొంతంగా మామిడి చెట్లు ఉన్న వాళ్ళైతే మామిడి తోటల్లో నీళ్లు పెట్టినటువంటి చెట్లు ఉంటాయి. అటువంటి చెట్ల కాయలు మాత్రమే మనం వాడుకుంటే బాగుంటుంది. చెట్ల కాయలు, నీళ్లు పెట్టని చెట్ల కాయలు అయితే కాయ బాగా స్ట్రాంగ్గాను, మొక్క కూడా కొబ్బరి ముక్కలాగా చక్కగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ కొలతలు ఏం తీసుకోవాలి అంటే 25 మామిడికాయలు కానీ మనం తీసుకుని పచ్చడి వేయాలి అనుకునేటట్టయితే ఈ కింది కొలతల్ని మనం తీసుకోవాల్సి వస్తాం. ఒక్కొక్క వస్తువు చెప్తాను చూడండి. 6 వస్తువులు అనుకున్నాం కదా, వాటిలో 25 కాయలు తీసుకుందాం అనుకుందాం. ఈ 6 వస్తువులకు వచ్చేది 20 మామిడికాయలు అయితే 25 కాయలు. ఆవపిండి 1 కేజీ ఆవాలు తయారు చేసిన పిండి, 1 కేజీ ఆవాలతో తయారు చేసిన ఆవపిండిని తీసుకోవాలి. ఇది సుమారుగా మన డబ్బాలు లెక్కేస్తే 6 డబ్బాల లెక్కన వస్తుంది. కాబట్టి కేజీకి 6 డబ్బాల ఆవపిండి వస్తుంది. అలాగే ఉప్పు 5 డబ్బాలు, 5 డబ్బాల పైన 1 డబ్బా. ఉప్పు ఎక్కువ వేయకూడదు. ఈ కొలత దేనికి 25 మామిడికాయలకి ఇలా చెప్తున్నాను అనమాట. అలాగే నూనె వచ్చేసి మనం పప్పు నూనె అనుకున్నాం. ఈ నూనె 3 కేజీల నూనెని 25 మామిడికాయలకి వాడాలన్నమాట. అలాగే కారం వచ్చేసి 6 డబ్బాలు లేదా 6.5 డబ్బాలు. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే 6.5 డబ్బాలు కూడా మీరు వాడుకోవచ్చు. అలాగే మెంతులు 25 కాయలకి కేవలం 150 గ్రాముల మెంతులు మాత్రమే. మెంతి పిండి వాడకూడదు. మెంతులు మాత్రమే మెంతులుగా డైరెక్ట్గా వాటిలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నిల్వ చేసే పాత్రలు, ఈ ఆవ పచ్చడిని నిల్వ ఎలా చేయాలి అంటే మనం పింగాణి జాడీలు ఉంటాయి, బజార్లో దొరుకుతాయి. ఈ ప్యారీ కంపెనీ ఆ కంపెనీలు దొరుకుతుంటాయి. ఈ పింగాణి జాడీల్లోనూ గాజు జాడీల్లో, బాగా మందపాటి అయినటువంటి గాజు జాడీల్లో కూడా పచ్చడి నిల్వ చేసుకోవచ్చు. అలాగే గట్టిగా ఉన్నటువంటివి, అలాగే క్వాలిటీ అయ్యేటట్టయితే ఫైబర్ డబ్బాలు, బాగా క్వాలిటీ ఉన్నవి అయ్యేటట్టయితే ఫైబర్ డబ్బాల్లో కూడా ఈ పచ్చడిని మనం నిల్వ చేసుకోవచ్చు. మనం పచ్చడి కలుపుకునేటప్పుడు స్టీల్ పాత్రలను వాటిలో కలుపుకోవచ్చు. కానీ ఇత్తడి, రాగి, స్టీలు, సిల్వర్ అంటే జర్మన్ సిల్వర్ అంటారు, వీటిల్లో ఈ పాత్రల్లో వాటిని నిల్వ పెట్టకూడదు.
ఆ పచ్చడిని నిలవ పెట్టుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీటిలో నిలవ పెడితే పచ్చడి పాడైపోతుంది. ఈ స్టీల్ పాత్రలో పచ్చడి నిలవ పెడితే చిల్లు పడిపోతాయి అన్నమాట. ఒకటి. రెండోది ఏంటంటే మనం ఎక్కువగా ఈ పింగాణి జాడీలను కానీ, గాజు వస్తువులు కానీ, గాజు జాడీలను కానీ, లేదా ఫైబర్ డబ్బాలను కానీ, బాగా మందపాటి ఫైబర్ డబ్బాలు అయితే వాటిని కానీ మనం వాడచ్చు అన్నమాట. ఇవి ఇప్పుడు మనం ఈ వీడియోతో పాటుగా మీకు ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను డెమాన్స్ట్రేషన్ లాగా మీకు చూపిస్తాను. అది కూడా మీరు చూడండి. చూసి మీకు ఈ వేసవిలో మీరు ప్రయత్నం చేయండి. ఇళ్లలో పెట్టుకుంటే ఖర్చు తగ్గుతుంది, మంచి రుచికరమైన వస్తువు కూడా మీకు దొరుకుతుంది. కాబట్టి కొద్ది కాయలతో పెట్టి చూడండి, మీకు బాగుంటుంది. తర్వాత మీరు ఇంకా లార్జ్ స్కేల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా ఇక్కడ మనం పదార్థాలని చోట చేర్చాము. మామిడికాయలు, ఏఎస్ బ్రాండ్ నూనె, ఆవాలు, కారం, అలాగే ఉప్పు, మెంతులు, ఇవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మన ఇళ్లలో వాడేటువంటి 2 రకాల కత్తిపీటలు కూడా మీకు చూపిస్తున్నాను. ఒకటి మామిడికాయలు కొట్టే కత్తిపీట, రెండోది ఇళ్లలో కూరగాయలు తరుక్కునే కత్తిపీట అన్నమాట. ముచ్చికలు తీసేసిన మామిడికాయలని మనం ఇలా చూసుకోవాలి. ఈ ముచ్చికలు తీసేసి వాటిని కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముక్కల్ని ఈ మామూలు కత్తిపీటతో ఇలా కాయ నిలువుగా తరిగి ఈ ముక్కల మధ్యలో ఉన్నటువంటి ఈ జీడి, అంటే ఈ జీడి లాంటివి ఉంటుంది కదా, దాన్ని తీసేసి మనం ముక్కలుగా కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా, మరీ పెద్దవి కాకుండాను మరీ చిన్నగా. అలాగే ఈ మామిడికాయ కత్తితో కూడా చూడండి, ఇలా మామిడికాయ ముక్కల్ని ఇలా నరకాలన్నమాట. అంటే ఇలా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు ఈ ముక్కలతో పాటుగా జీడీలు, తీసేసిన జీడీ కూడా కలవకుండా చూసుకోవాలి. అలాగే వీటికి ఉన్నటువంటి ట్యాంకుకు ఉన్నటువంటి లేయర్ని కూడా మనం జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పాను, అలా తీసేసి మామిడికాయ ముక్కల్ని ఇలా కొట్టాలన్నమాట. చిన్న చిన్న పెద్ద కత్తిపీటతో, అంటే మామిడికాయ కొట్టే కత్తిపీట ఇది వేరుగా ఉంటుంది. ఈ కత్తిపీటతో మనం దీన్ని ఇలానే చేయొచ్చు. ఇది సౌకర్యంగా కూడా ఉంటుంది. మామిడికాయలని ఈ పెద్ద కత్తిపీటతో వాడేటప్పుడు మనం ఎలా చేయాలంటే నిలువుగా తరగాలన్నమాట మామిడికాయని. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు రెడీ చేసుకుని ఈ మిక్చర్ని చూడండి. ఇక్కడ మిక్చర్ ఎలా కలపాలో చెప్తాను మీకు. ఈ మిక్చర్లో ముందు కారం తీసుకోండి కొలతల ప్రకారంగా. కొలత నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ నేను 6 మామిడికాయలు వాడుతున్నాను. దానికి కొలతల ప్రకారంగా తీసుకున్నాను. అలాగే ఆవు పిండి, తర్వాత అది కూడా బెసిన్లో వేసి, అలాగే తీసుకున్న కొలత ప్రకారంగా తీసుకున్న ఉప్పు, దీన్ని కూడా మిక్స్ చేసి, దీంతో పాటుగా కొద్దిగా ఆవాలు, ఎక్కువ అక్కర్లేదు, మెంతులు, ఈ మెంతులను కూడా వీటిలో కలిపి దీని తర్వాత ఈ మొత్తం పదార్థాలన్నీ ఒక చోట చేర్చిన తర్వాత ఇప్పుడు ఈ నూనెని మనం కొద్దిగా ముందు ప్యాకెట్ కట్ చేసి గాజు జాడీలో, పింగాణి జాడీ అది, ఆ పింగాణి జాడీలో అడుగున తడి లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. దాంట్లో కొంత నూనె పోయాలన్నమాట. అంటే ముక్కలకి అడుగున నూనె ఉంటుంది. అలాగే ఈ మొత్తం కారం, ఉప్పు, ఆవు పిండి ఈ మిక్చర్లో కూడా కొంత నూనె కలిపి పొడిగా, అంటే సుద్దలుగా లేకుండా అలా కలపాలి. చూడండి, ఇప్పుడు మీకు వీడియోలో చూడొచ్చు. ఇలా మొత్తం మిక్చర్ని కలిపి ఈ మిక్చర్కి మనం ముక్కల్ని దట్టించి, ముక్కలతో పాటుగా నూనెతో పాటుగా జాడీలో నిల్వ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సంపూర్తిగా. ఇప్పుడు ఈ మిక్చర్ని చూడండి, పొడిగా ఇలా కలిసేట్టుగా మనం ఉండలుగా అంటే నూనె పోసాం కాబట్టి ఉండలుగా రాకుండా వస్తుంది. మనం చేతితో చేసుకుని చక్కగా పొడిగా ఉండేట్టుగా చేసుకోవాలన్నమాట. అంటే ఈ మిక్చర్కి పూర్తిగా పొడిగాను కాకుండా, పూర్తిగా తడిగాను కాకుండా మనం ఇచ్చేసి కొద్దిగా నూనె అద్దామన్నమాట ఈ మిక్చర్తో పాటు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మామిడికాయ ముక్కల్ని దీంట్లో తీసుకుని ఈ మిక్చర్లో పోసి, ఈ మిశ్రమంలో మామిడికాయ ముక్కలు కలిపి, మళ్ళీ వీటితో పాటుగా కొంత నూనె కలిపి, చూడండి, నూనె కలిపి ఈ నూనెతో పోసిన తర్వాత ఈ ముక్కలకి ఈ కారము మిక్చర్ ఈ మిశ్రమాన్ని అద్ది నూనెతో పాటుగా కలిపి, అంటే అది అతుక్కుంటుంది అనమాట. దాన్ని తీసి జాడీలో, అది ఈ పింగాణి జాడీలో మనం
జాగ్రత్త పరచాలి. మీకు చూస్తే తెలుస్తుంది. అలా అలా జాగ్రత్తగా మనం ఈ ముక్కలన్నిటినీ దీంట్లో మిక్స్ చేయాలి. చేసిన తర్వాత చూడండి, కొద్ది కొద్దిగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా ముక్కలు వేసి కొంచెం నూనె కలుపుకుంటూ మనం చేయాలన్నమాట. ఈ నూనె కలుపుకుంటూ కాకుండా ఒక్కసారిగా నూనె పోసేసి చేయకూడదు. ఇది ఇలా చేసడం వల్ల కొద్దిగా ఈ ముక్కలకి అంటే ఆ మిక్సర్లో అన్ని రకాల పాళ్ళు సమంగా కలవటానికి, తర్వాత ఈ నూనె పోసిన తర్వాత అవి బాగా కరిగి ఒకదానికొకటి ఇది చూడండి, ఇక్కడ కూడా ముక్కలు వేసి ఇలా చేస్తాము. నూనె కలపండి. ఈ నూనెతో పాటుగా అది అలా ఆ ముక్కలు కారము మిక్సరు మిశ్రమంతో పాటుగా ముక్కలతో పాటుగా ఆ కారం నూనె కలిపి అలా జాడీల్లో మనం చేసుకోవాలన్నమాట. వీటికి ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఏ పాత్రతో కూడా దేంతో కూడా ఈ తడి అనేటువంటి దాన్ని చేరనీయకూడదు. చేస్తే పదార్థం పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇదే కాదు, ఏ పదార్థాలైనా సరే తడి తగలటం వల్లే పదార్థాలు పాడైపోతాయి, గుర్తెట్టుకోవాలి. అంటే తేమ తగలటం వలన, ఒక్కొక్కసారి నీళ్లు తగలటం వలన ఇలా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, చక్కగా మనం మళ్ళీ కలిపేసి మొత్తం చేసి దాంట్లో కూడా జాడీ నిండిందని దాంట్లో కొంత నూనె పోసి ఆ పిండి అవన్నీ కూడా ముక్కలు కొంచెం అడుక్కు ఇది అవుతుందన్నమాట. అలా మనం పాత్రలోకి ఈ మిశ్రమాన్ని మనం ఉప్పు, కారం, ఆవుపిండి, మామిడికాయ ముక్కలు, నూనె కలిపిన మిశ్రమాన్ని మనం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా చేసిన దాన్ని 3 రోజులు నిలవబెట్టి 4వ రోజు కానీ 3వ రోజు కానీ మనం ఈ మిక్సర్ అంతా తీసి మళ్ళీ మనం ఒక పళ్ళెంలో పోసుకొని, అంటే ఒక బేసిన్లో వేసి దానికి మన దగ్గర మిగిలిన నూనెని కూడా కలిపి దాన్ని మనం కలిపి పెట్టుకోవాలి. ఈ కలిపి పెట్టుకోవడం మన ఈ 3వ రోజు కానీ 4వ రోజు కానీ చేయొచ్చు. చేస్తే ఇట్లా వస్తుంది అన్నమాట. చూడండి ఇప్పుడు ఎలా కనపడుతుందో మీకు. చక్కగా ఈ పచ్చడి రంగు తేలి చక్కగా ఉండి ఉప్పు, కారం అన్నీ కలిసి ఆవు పిండి మిక్స్ అయ్యి మీకు బాగా ఉంటుందన్నమాట పచ్చడి. దీన్ని మీరు మళ్ళీ జాడీల్లో నిల్వ పెట్టుకోవచ్చు. తర్వాత ఈ జాడీల్లో నిల్వ పెట్టేది కూడా, జాడీల్లో పెట్టిన తర్వాత కూడా ఇలా దీన్ని వాసన కట్టడం అంటారు. జాడీ మీద మూత పెట్టి దాని పైన ఒక గుడ్డ లాంటిది, మంచి పొడి గుడ్డ లాంటిది, వీలైతే కొత్తవి కానీ ఇలా వేసి దాన్ని మూత ఇలా కట్టుకోవాలన్నమాట. ఈ జాడీల్లో ఉన్న ఈ ఆవకాయ పచ్చడి ఎప్పుడు పడితే అప్పుడు మనం ఏ రోజుకు ఆ రోజు చెంచాలు పెట్టి కానీ చేయకూడదు. మనకు అవసరం వచ్చినప్పుడు